ఆవిడ కష్టం నాకు అర్థం కాదంటున్నారు. ఈ ఇంట్లో ఎవరికి ఏం కావాలని చూసి చూసి చేసేదాన్ని నేను. నాకా అర్థం కాదంటున్నారు. బంగారి, నీ గురించి మా అమ్మకి అర్థమైంది. అందుకే కొద్ది రోజులు నీతో ప్రేమగా ఉండింది కదా. ఎప్పుడు బుజ్జి అత్త ఇష్యూ పెద్దదైందో అందులో నువ్వు తలదూర్చావని తెలిసేసరికి అప్పట్నుంచి మళ్ళీ అమ్మకి నీ మీద కోపం పెరిగింది. నేనేం చేశాను రవి సార్? ఇంత జరిగిన తర్వాత, ఇంతమంది దాని గురించి మాట్లాడిన తర్వాత మా అమ్మ అసలు బుజ్జి అత్త విషయంలో కొంచెం కూడా తగ్గడం లేదంటే ఏంటర్థం? ఏంటంటే ఆవిడ అత్తని అంతలాగా ద్వేషిస్తుంది. మనసు బాగా గాయపడింది బంగారి. నేం పర్వాలేదు బంగారి. నాన్నకి యాక్సిడెంట్ అయిందన్న గిల్ట్తో నేను ఆయన నుంచి దూరంగా నా లైఫ్నే గడిపేశాను. కానీ మా అమ్మ ఆవిడలా కాదు. ఇదే ఇంట్లో 24 అవర్స్ మా నాన్నతోనే ఉంది. మా నాన్న లేస్తారా లేవరా, అసలు బతుకుతారా లేదా అని ఏ నమ్మకం లేకుండా ఒక నరకంలో బతుకుతూ ఉంది బంగారి. దానికి కారణమైన వాళ్ళని అంత ఈజీగా అమ్మ క్షమించలేదు కదా. లేదు రవి సార్, దానికి వాళ్ళ కారణం కాదు. వాళ్ళ గురించి నువ్వెలా చెప్తున్నావు బంగారి? నీకెలా తెలుసు? బంగారి, ఈ కుటుంబం కొన్ని నమ్మకాల మీద నడుస్తుంది. అది ఎప్పటికీ మారదు. అది మార్చలేం కూడా. నువ్వు బుజ్జి అత్త విషయంలో ఇన్వాల్వ్ అవటం వల్ల జాను కాని అమ్మ కాని కోపం పడే తీరుతారు. నా జానుకి నచ్చని ఏ విషయమైనా నాకు కూడా నచ్చదు. కాదు, నేను తెలియక అడుగుతున్నాను. నువ్వెందుకు నీకు సంబంధమే లేని విషయంలో తలదూర్చి ఇంతలాగా హర్ట్ అయిపోతున్నావు? బంగారి, నీ మంచి కోసమే చెప్తున్నాను. దీని నుంచి నువ్వు బయటికి రా. నీకు దీనికి ఏ సంబంధం లేదు. నువ్వు నీ లైఫ్ గురించి చూసుకో. ఇందులో నాకు సంబంధం ఉంది రవి సార్. నేనేమి బుజ్జత్తయ్య కూతురు. అది చెప్పడానికి లేక నేను నరకం చూస్తున్నాను. బంగారి, కాస్త ఓపిక పట్టు. అన్నిటికీ కాస్త టైం ఇవ్వు. టైం ఇస్తే అన్నీ సెట్ అయిపోతాయి. ఇక మీదట అమ్మ చెప్పినట్టుగా బుజ్జి అత్త విషయాన్ని నువ్వు ఇంట్లో తీసుకురావద్దు. బంగారి, ఏంటలా చూస్తున్నావు? అంటే మీరిలా కొత్తగా నాతో మాట్లాడుతుంటేను. ఇలా అంటే ఎలాగా? చాలా కన్సర్న్తో, ప్రేమగా ఇలా మీరు నాతో మాట్లాడిందే లేదే. బంగారి, నాకు నీ మీద కన్సర్న్ లేదని నేనెప్పుడు చెప్పాను? అయితే ఇదంతా నాటకం కాదా? బంగారి, నేను నీతో భార్యాభర్తలుగా నటిద్దామనే కదా చెప్పాను. అలా అని నీ మీద కన్సర్న్ లేదనో నమ్మకం లేదనో కాదు.